మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల హరిఘోషనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తల్లిదండ్రులారా కాబట్టి మనమందరం కూడా పేరు పేరున పకడ్బందీ ఏర్పాటు చేయడానికి సన్నాహక సమావేశానికి శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు మిగతా ఎమ్మెల్యేలు వినోద్ గారు బొచ్చు గారు వచ్చిండ్రు ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడి రావాలా ఇది ప్రజాపాలన పాలకులంటే పాలించే వాళ్ళు కాదు కాంగ్రెస్ అంటే ప్రజా సేవకులని చెప్పేటువంటి పాలన అవునా కాదా మన అందరూ ఏమంటే కనుక సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 మంత్రివర్యులు ఇంతమంది ఎమ్మెల్యేలు మన దగ్గరికి రావడం వాళ్ళందరినీ కూడా ఇంత బాగా స్వాగతం పలకడం చాలా గొప్ప శుభదినం శుభసూచకం ఇప్పుడు ఇప్పుడు నరేష్ యాదవ్ గారు మాట్లాడతారు ఏఐసిసి సభ్యులు దయచేసి ఇవన్నీ పంపించండి ప్లీజ్ డిస్టర్బ్ అవుతా ఉన్నది పార్టీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా మన గిరిజన ముందు బిడ్డ ఖానాపూర్ శాసనసభ్యులు వెంకటరాజు గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారికి మరి సిర్పూర్ పోటీ చేసినటువంటి అభ్యర్థి రాజీ శ్రీనివాస్ గారికి ఆసిఫాబాద్ నుంచి పోటీ చేసినటువంటి శ్యామరావు గారికి అదేవిధంగా
నియోజకవర్గం నుంచి ఏదైతే మనం వెళ్ళడానికి ఏదైతే సంయోగ కార్యక్రమం ఉద్దేశమే ఈనాటి ఈ కార్యక్రమం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సైనికులారా మీరందరూ చాలా కష్టపడి ఈ నిరంతరంగా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకురావడానికి సైనికులాగా పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా మరోసారి నమస్కారం చెప్తున్నాను. రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఏదైతే నిరంకుశ పాలన ఈ దేశంలో జరుగుతూ ఉందో, మోడీ గారు విభజించు పాలించు బ్రిటిష్ లాగా ఏదైతే విభజించు పాలించు అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారో దానికి అంతమందించినటువంటి సమయం ఆసనమైంది. ఆ ఉద్దేశంతో మన భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో ఈ దేశాన్ని ఐకమత్యం చాటడానికి విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆశయాలను ప్రజలకు వాస్తవాన్ని తెలపడానికి ఏదైతే భారత్ జోడో